ఈ పొటాటో అండ్ గ్రీన్ పీస్ ప్యాటీస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళాదుంపలు, కొద్దిగా పెరుగు, వెల్లుల్లిపాయలు, గుడ్డు, గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు, అలాగే బ్రెడ్ క్రమ్స్ కొద్దిగా దిల్, కొద్దిగా మైదాపిండి, కొద్దిగా పార్స్లీ, ఇంకా నిమ్మకాయ చెక్కలు 2. అలా ఫాలో అవుతూ ఉండండి, ఫటాఫట్ చేసేసుకోవచ్చు. మిక్సింగ్ బౌల్ రెడీ అండ్ గ్రేటర్ కూడా రెడీగా ఉంది. దీనికి ఏం చేద్దామంటే లంప్స్ లేకుండా ఉండేందుకు ఉడికించిన బంగాళాదుంపల్ని దీనిలోకి గ్రేట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయింది. తర్వాత గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, ఈ గ్రీన్ పీస్లో తడి ఉంటుంది మామూలుగా, తడంతటిని కూడా పంపేసుకుందాం. తర్వాత ఇందులో వేసేస్తాం. కొద్దిగా నలిపినట్లుగా చేసి వేసుకున్నా కూడా పర్లేదు. గ్రీన్ పీస్ ఆల్రెడీ ప్రాసెస్డ్గాను ఈ విధంగా సాఫ్ట్గా వస్తాయి కొన్ని. ఒకవేళ మీరు కనుక బాగా పచ్చి బఠానీలు వాడుతున్నట్లయితే నలుపుకొని వేసుకుంటే, అంటే స్ప్లిట్ చేసుకుంటే కొద్దిగా బెటర్ అనమాట. గ్రీన్ పీస్ వేసేసుకుందాం. అలాగే ఎగ్ మొత్తం అవసరం లేదు, జస్ట్ ఒక ముక్క మాత్రమే కావాలి. అంటే ఒక స్పూన్, ఒక చెంచాడు మాత్రమే కావాల్సి వస్తుంది బైండింగ్ కోసం సరిపోయే విధంగా. అంటే కొద్దిగా గుడ్డు వేస్తుంది. ఎక్కువ వేస్తే మళ్ళీ తడిగా అయిపోతుంది. వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. గుడ్డు వేసిన తర్వాత కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందులో బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాం. ఈ విధంగా చక్కగా ఈ ప్యాటీకి సంబంధించిన మిక్చర్ని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం కదా. సో దీంట్లో ఇప్పుడు ఏంటంటే గార్లిక్ కూడా చాప్ చేసి వేయాలి. అలా గార్లిక్ చాప్ చేసి వేసుకుందాం. అలాగే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి, అది కూడా వేసుకుందాం. గార్లిక్ వేస్తున్నాం. అలాగే సాల్ట్ సరిపడా అండ్ పెప్పర్ కూడా దీంట్లోనే సరిపోయే విధంగా వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా సాల్ట్ అండ్ పెప్పర్ ఇంకా గార్లిక్ కూడా వేసేసుకున్నాం కదా. మళ్ళీ నేను పెట్టలేదు, ఇప్పుడే నీట్గా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క స్పూన్, అంటే ఒక సైజు మనకి ఏ సైజు అయితే కావాలనుకుంటున్నామో అది తీసుకొని రౌండ్గా చేసి ఫ్లాట్ చేసుకుంటాం. మళ్ళీ అంటే మసాలా వడలు తయారు చేస్తాం కదా, సేమ్ అదే విధంగా. ఓకే, వీటిని ఇంకా రౌండ్ చేసుకొని ఆ విధంగా రెడీ చేసుకుందాం. ఈలోపు పెనం పెట్టేసుకుంటే పెనం కూడా వేడవుతూ ఉంటుంది. దాంట్లో వేసేసుకొని ఫ్రై చేస్తాం. పిండి కన్సిస్టెన్సీ చూసుకోండి. మరీ గుజ్జుగా ఉంది అనిపిస్తే, మెత్తగా ఉంటే కొద్దిగంత ఫ్లోర్ వేసుకుంటే ఏమవుతుందంటే తడంతటిని కూడా అబ్జర్వ్ చేసేసుకొని మళ్ళీ పిండి గట్టిపడిపోతుంది అనమాట. అందుకోసం రెడీ అయిపోయింది. సో వీటితో ఒక్కొక్క ఉండా తీసుకొని రోల్ చేసుకొని ఈ టైప్లో ప్యాటీ తయారు చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ప్యాటీస్ అవుతాయి.
కనిపిస్తున్నాయా? సో ఈ విధమైన ప్యాటీస్ చేసుకోవాలి. ఎలాగో దానికోసం కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మీరు అవన్నీ ఎలా చేసుకోవాలో మీకు తెలుసు కాబట్టి ఇవన్నీ ఒకేసారి తయారు చేసుకొని మీకు కనిపిస్తాను. డన్. రెడీ అయిపోయాయి. ఆల్రెడీ పెనం కూడా బాగా వేడిగా రెడీ అయిపోయి ఉంది. నౌ ఇందులో ఆయిల్ వేసుకొని కట్లెట్స్ అన్ని ఫ్రై చేసుకుంటాం. సరిపోవేమో అనుకున్నాను, పెనంలో ప్లేస్ సరిపోదని. సరిపోతున్నట్టుంది. అలా కట్లెట్ ఫ్రై అవుతూ ఉంటుంది. మీకు కావాలనుకుంటే బటర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కుక్ అయ్యేంత టైంలో మనకు చిన్న పని బ్యాలెన్స్ ఏంటంటే, ఇక్కడ మనం ఒక డిప్ రెడీ చేసుకుందాం అనుకున్నాం కదా, ఆ డిప్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఏంటంటే పార్స్లీ, ఫ్రెష్ పార్స్లీని ఫైన్గా చాప్ చేసుకోవాలి. గుమగుమలు నిజంగానే ఈ ఫ్రెష్ హర్బ్స్ అన్నీ కూడా చాలా మంచి ఫ్లేవర్స్ తీసుకొస్తాయి. అంతెందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి వేస్తుంటాం కదా, అలా కాకుండా ఫ్రెష్గా జింజర్ కట్ చేసుకున్నప్పుడు దాని నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ అద్భుతంగా ఉంటుంది. అలాగే వీటి పరిస్థితి చూద్దామా? పర్లేదు, లో ఫ్లేమ్లోనే ఉంది కాబట్టి అలా రెడీ అయిపోద్ది. అండ్ పార్స్లీతో పాటు దిల్, సోయా కూర అని కూడా అంటారు దీన్ని, ఇది కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. ఈ డిప్ ఏంటంటే, పెరుగుతో చేస్తున్న ఈ డిప్ కట్లెట్కి చాలా మంచి కాంబినేషన్ అవుతుంది, మంచి అకంపనిమెంట్ అన్నమాట. అందుకని ఖచ్చితంగా దీన్ని కూడా ట్రై చేయండి. ఎలాగూ మనం వడలు లాంటివి ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు దాంతోపాటుగానే చట్నీలు ఇట్లాంటివి కూడా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాము. అలాగే ఇది కూడా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు దాంతోపాటు డిప్ కూడా ఉంటే బాగుంటుంది. డన్. సో నౌ వాట్ వీఆర్ డూయింగ్, ఒక చిన్న మిక్సింగ్ బౌల్లో పెరుగు తీసుకుంటాం. పెరుగుతో పాటు దిల్లు, అలాగే పార్స్లీ రెండు కూడా. అలాగే నిమ్మకాయ చెక్క పిండుకుంటున్నాం. అలాగే కొద్దిగంత సాల్ట్, పెప్పర్ కూడా కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే దాంట్లోనే ఇనఫ్ వేసామనుకుంటే సరిపోతుంది. నీట్గా మధ్యలో లంప్స్ ఉంటాయి కదా, పెరుగు గడ్డల్లాగా ఉంటుంది, అలా లేకుండా ఉండేలాగా నీట్గా విప్ చేసి పెట్టేసుకుంటే చక్కటి డిప్ రెడీ అయిపోతుంది అన్నమాట. వీలైనంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోయి ఆయిల్ కూడా ఏమవుతుందంటే వెంటనే అవి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఎందుకంటే దీంట్లో పొటాటో ఉంది కాబట్టి పొటాటో ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కిందంతా కూడా మాడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని వీలైనంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకోండి. రెండో వైపు కోసం కొద్దిగా గ్రీజింగ్ చేశాను మళ్ళీ. డన్. ఇటువైపు కూడా కుక్ అయిపోతాయి. డైరెక్ట్గా తీసి ప్రెజెంటేషన్లో పెట్టేసుకోవచ్చు. డిప్ కూడా రెడీ అయిపోయింది. సో వంట పూర్తి అయిపోయింది. ఇది ఇటువైపు కుక్ అయిన తర్వాత నేను ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.